నిజమంట ఓటుకు నోటు ఇచ్చుడంట, పైసలు ఇచ్చి ఓటు వెయ్యమని ప్రమాణం చేయించుకునుడంట. కులాల పరంగా రిజర్వేషన్లంట, మరి మతాల పరంగా ఎందుకు లేవంట. ఎఫ్సి బీసీ ఎస్సీ ఎస్టీలంట, వీళ్ళందరికీ ఎమ్మెల్యే ఎంపీ సీట్లంట. వ్యాపారస్తులు చందాలిచ్చుడంట, రాజకీయ పార్టీల అకౌంట్లలో వేల కోట్లు జమ చేసుడంట. స్వచ్ఛమైన ఎన్నికలు లేనే లేవంట, జాతీయ పార్టీలైనా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఓటర్లకు లంచం అలవాటు చేసి, లంచం ఇస్తే గాని ఓటు వెయ్యని పరిస్థితి ఆయే. అలాంటి పాటి మచ్చల్ల వెంకటరెడ్డిని ప్రజల వద్దకు వెళ్ళి ఓటడిగితే పైసలు ఎంతిస్తావని అడగబట్టిరి. నేను పేదవాణ్ణి, పైసలు లేనోణ్ణి, నేను ఎక్కడి నుండి తెచ్చేది, ఎలా సచ్చేది. పాటి మచ్చల్ల వెంకటరెడ్డికి అధికారం వచ్చాక ఎవరు ఓటుకు పైసలు అడిగితే వారిని జైల్లో పెడతాను. ఈ రాజకీయ పార్టీలన్నీ పరమదత్తమ్మ పార్టీలు, ప్రజల చదువులేని తనాన్ని, అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని, ఓటు హక్కంటే అసలు తెలియని ప్రజలని మోసం చేస్తున్నారు. పాటి మచ్చల్ల వెంకటరెడ్డికే మీ ఓటు, మహిళల ఉచిత విమాన ప్రయాణానికే మీ ఓటు, పురుషుల ఉచిత బస్సు